ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన వాడప్ప రెసిపీ చూపిస్తున్నానండి. ఈ వాడప్పని 4 పిండిలతో కలిపి చేస్తారనమాట. సో దీనికోసం అయితే 1 కప్పు వరకు బియ్యం పిండి అండి, 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండి కూడా తీసుకోవాలండి. తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, నల్ల నువ్వులు, అలాగే వామండి. వాముని కొంచెం నలిపి వేసుకుంటే దాని స్మెల్ అనేది బాగుంటుందన్నమాట. ఫ్లేవర్స్ కూడా బయటకు వస్తాయి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండులన్నీని కూడా కలిసిపోయేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. సో ఇలా ఇది కలిపేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టండి. రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అలా ఇవ్వకపోయినా పర్వాలేదు, కాకపోతే పెడితే ఇంకొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ఒకటి పెద్ద కవర్ తీసేసుకొని మనము ఆయిల్ అప్లై చేసేసి మనము పూరీ సైజు ఇట్లా ఉండలు తీసేసుకొని కవర్ మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసేసుకోవటమే అండి. మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ఈ పని అనేది. సో ఇలా మనము పూరీలాగా మనము ప్రెస్ చేసేసుకోవాలండి. పొడిపిండి వేయాల్సిన అవసరమే లేదు. ఆయిల్ అప్లై చేసేసి ఇలా తట్టేస్తే సరిపోతుందండి. పూరీ సైజు చాలా బాగుంటాయి ఈ రెసిపీ అనేది. సో ఇలా మనము కొన్ని ప్రిపేర్ చేసుకొని ఒక 6 వరకు అలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఆ పూరీస్ని ఇందులో వేసేసి కాల్చుకోవటమే. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో కూడా. సో వీటినైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నేర్చుకున్నానండి. వీటిని వాడప్ప అని అంటారు. సో ఇలా పూరీలాగా బాగుంటుందండి. ఇందులోకి కాంబినేషన్ తోటకూర పప్పు అయితే చాలా బాగుంటుందండి. సో ఈరోజు రెసిపీ ఈ పూరీ అండ్ తోటకూర పప్పు అనమాట అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం 4 పిండిల్ని కలిపాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి కదా పూరీస్, బబ్లీ బబ్లీగా. సో ఇలా మనం చేసుకున్న తోటకూర పప్పుని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో పప్పు కూడా లూజ్గా కాకుండా ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఈ పూరీలోకి బాగుంటుందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో వీకెండ్ రెసిపీస్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.